హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్లీ డే టైం అంతా కూడా మేము బయటికంటే మీ సేవకి వెళ్ళాము అండ్ కొన్ని ఆఫీసెస్కి వెళ్ళాము. కొంచెం పని ఉండి అండ్ అది బయట పని కాబట్టి కొంచెం నాకు ఎండలోకి వెళ్ళడం వల్ల హెడేక్ వచ్చింది. సో నైట్ టైం ఎందుకు అంత స్ట్రెస్ తీసుకొని చదివినా కూడా ఏం గుర్తుండదు అని చెప్పేసి మార్నింగే లేద్దాం అనుకున్నా. సో దాట్ నేను 3:30కి లేచాను. మార్నింగే 11:30కి అట్లా పడుకున్నాను అనమాట. సో అలా ఆ టైంకి లేచి ఇంకా చదువుకోవడం స్టార్ట్ చేశాను. మీలో చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు టైం ఎలా మేనేజ్ చేస్తారక్క అని. టైం మేనేజ్మెంట్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ లేకపోతే అసలు మనం ఏ పని చేసినా కూడా వర్క్ అవ్వదన్నమాట. సో అలాగే నేను టైం మేనేజ్ చేస్తూనే చదువుతాను. ఎలా టైం మేనేజ్ చేస్తాను అనేది క్లియర్గా వీడియో చేస్తాను. కానీ ఓవరాల్గా ఏది వర్క్ అవుతుంది నాకు అంటే ఖచ్చితంగా ఏం చెప్తానో ప్లానింగ్ అంటే రేపు ఏం చేయాలి అనేది బిఫోర్ డే ప్లాన్ చేసుకోవడం వల్ల నాకు ఆ డే అనేది మేనేజ్ చేస్తూ వెళ్ళగలను. టైం మేనేజ్మెంట్ అనేది ప్లానింగ్ ద్వారానే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మనం యూజువల్గా దొరికి 1/2 అవర్ 15 మినిట్స్ లేదా 1 అవర్ని కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ టైంలో చదివితే ఏం గుర్తుంటుంది, ఏం చదువుతాంలే అనే ఇదిలో మనం ఇగ్నోర్ చేస్తాం. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ చిన్న టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కొంచెం టైంలో మనం రివైజ్ చేయొచ్చు, ఆ కొంచెం టైంలో యాక్టివ్ రీకాల్ అనేది చేయొచ్చు. ఈ చిన్న టైమ్స్ని అస్సలు ఇగ్నోర్ చేయకుండా వాటిని కూడా ఏదో ఒకలాగా యూటిలైజ్ చేసుకునేలా చూడండి. సో హ్యూమన్ మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ఒక 15 మినిట్స్ నాకు టైం దొరికింది కదా, 15 మినిట్సే కదా, ఫోన్ స్క్రోల్ చేద్దాం అనుకుంటారు. ఏదో ర్యాండమ్ స్టఫ్ మనకి సజెషన్స్లో వస్తాయి, ఫీడ్లో వస్తుంది. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తాము, అదే మనం చూస్తూనే ఉంటాం. అట్లా మీరు 100 వీడియోస్, ఒక 15-20 వీడియోస్ చూసినా కూడా మీకు మనసు అనేది ఒప్పదనమాట. అంటే తీసి పక్కన పెట్టి చదువుదామని చెప్పేసి అట్లా కంటిన్యూస్గా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ టైం మనం స్క్రోల్ చేసింది ఏం గుర్తుండదు, ఏమీ ఉండదు, చూసేసరికి టైం అయిపోతుంది. సో ఆ టైం అనేది మనం యూటిలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. స్క్రోలింగ్ అనేది డెఫినెట్గా మనకి ఒక టాక్సిక్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏం యూజ్ అండి స్క్రోలింగ్ చేయడం వల్ల? డెఫినెట్గా ఏం యూజ్ లేదు. చెప్పనా, మనం ఏదో ర్యాండమ్ రీల్స్ చూస్తాం, కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతాం, కొంచెం నవ్వుతాం, కొంచెం ఏడుస్తాం. సో ఇవన్నీ జరుగుతాయి. బట్ అవన్నీ ఏమైనా యూజా? మీరు ఏమైనా చేయగలుగుతున్నారా ఇక్కడుండి? ఏం చేయలేరు కదా. సో జస్ట్ వర్క్ ఆన్ యువర్ డ్రీమ్స్. ఆ డ్రీమ్ ద్వారా మీరు ఏమైనా చేయగలడానికి చూడండి. కానీ ఫస్ట్ ఇంట్లో కూర్చొని స్క్రోల్ చేస్తూ ఏడ్చి, స్క్రోల్ చేస్తూ నవ్వి యూ కెన్ డూ నథింగ్ విత్ దట్. నేను యాక్టివ్ రీకాలింగ్ చేస్తాను, లేదు నాకు టైం దొరికినప్పుడు జస్ట్ కరెంట్ అఫైర్స్ వింటాను, లేదు అట్లా ఫోన్ పక్కన పెట్టేసి ఏం చేస్తానంటే అసలు ఏం చదివాను, నాకు అసలు గుర్తుందా చదివింది అని చెప్పేసి పాయింట్స్ అన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. అంటే ఒకవేళ గుర్తు రాలేదే అనుకోకుండా జస్ట్ ఐ విల్ గో విత్ దట్ టాపిక్ అగైన్, మళ్ళీ రికాల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా చేస్తున్నాను సో దాట్ మనకి చదివింది గుర్తుంటుంది. అండ్ అదే రివిజన్ అంటారు. యాక్చువల్లీ మీరు ఏదో ఒక 2 గంటలు 3 గంటలు టైం తీసుకొని కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుతుంటే అది రివిజనే, కాదనట్లేదు. బట్ అది దానికంటే టైం దొరకనప్పుడు మీరు చిన్న టైమ్స్ని వెతుక్కొని దానిలో రివిజన్ చేయడం కూడా ఇంపార్టెంట్. మనకు తెలియకుండానే ఎన్నో రివిజన్స్ చేసేస్తాం ఇట్లా చేస్తూ ఉంటే. చిన్న టాపిక్స్ ఏవైతే మనకి కష్టం అనిపిస్తాయో, బట్ చిన్న టాపిక్సే కానీ కష్టం అనిపిస్తాయి, వాటిని రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఎన్నిసార్లైనా రివిజన్ చేయాలి. రివిజన్ ఈజ్ ది కీ. మేము వీడియోస్లో రిపీటెడ్గా ఏదో ఒక సబ్జెక్ట్ చదవడం చూపిస్తూ ఉంటాం, బట్ దట్ డజంట్ మీన్ మేమేదో ల్యాగ్ అవుతున్నామని. కానీ మేము వర్క్ అవుతున్నాం దాని మీద, అంటే రివిజన్ చేస్తున్నాం. రివిజన్ అనేది ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చదివినా కానీ గుర్తుండదండి, డెఫినెట్గా చెప్తున్నాను కదా. మీలోనే చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు ఎలా గుర్తుంటుంది నేను చదివింది, నాకే గుర్తుండట్లేదు, అంటే లైక్ మాకేం గుర్తుండట్లేదు, గుర్తుండడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అని చెప్పేసి. టిప్స్ ఏమి ఉండవు, జస్ట్ రివిజన్, యాక్టివ్ రీకాలింగ్, పేపర్ మీద రాయడం, మాక్ టెస్ట్లు ఇవ్వడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం. యాక్టివ్ రీకాలింగ్ అంటే గట్టిగా మాట్లాడి చెప్పుకుంటూ ఉంటే అది ఎక్కువ గుర్తుంటుంది. నాకైతే అంటే ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చెప్తూ ఉంటే గుర్తుంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ చేయండి, లేదు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ఇది అని చెప్పేసి, లేదా పియర్ గ్రూప్స్ ఏమైనా ఉంటే పియర్ గ్రూప్స్లో నాకు ఈ టాపిక్ అర్థం కాలేదని చెప్పేసి వాళ్ళని అడగండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి తెలిసి ఉంటే. సో ఇలా గ్రూప్ డిస్కషన్స్ కూడా చాలా వర్క్ అవుతాయి. ఇప్పుడేం చదువుతాంలే, ఈ కొంచెం టైంలో ఏముంటుందిలే అని చెప్పి మనం ఇగ్నోర్ చేస్తే డెఫినెట్గా అది వర్క్ అవ్వదండి. మనం టైం వేస్ట్ చేసుకుంటాం. ఈవెన్ 1 డే వేస్ట్ అయినా కూడా మనం కాంపిటీషన్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.